వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. 10 పాస్ అయితే 10,000 రూపాయలు. పద ఉమాదేవి విద్యార్థుల సహాయార్థం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల మండలంలో, పులివెందుల పట్టణంలో దాదాపుగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాదాపుగా 10 పాస్ అయితే ఎవరైతే ఆ పాఠశాలలో ప్రథమ ఉత్తీర్ణత శాతం సాధిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతిగా అందజేస్తాను అని, అటు తర్వాత నలిపిరెడ్డిపల్లె 105 మంది విద్యార్థులకు, అటు తర్వాత బ్రహ్మణపల్లిలో 26 మంది విద్యార్థులకు, అటు తర్వాత పట్టణంలో ఉన్న అంకాలమ్మ పేట పాఠశాలలోని విద్యార్థులకు మొత్తం పరీక్ష రాసేందుకు ప్యాడ్లు, అటు తర్వాత అన్ని రకాలైన పరికరాలను అందించింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంతో ఎంతో ముందు చూపుతో, అంతో ఎంతో చదువులో నాణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతో మంది విద్యార్థులు ముందుకు నడిచేందుకు చేయూతను ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా నలిపిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు రామాంజనేయులు అయితేనేమి, అటు తర్వాత కృష్ణమోహన్ టీచర్ అయినటువంటి కృష్ణమోహన్ అయితేనేమి తన వంతు సహాయంగా నలిపిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో ఫర్నిచర్కు అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన పాఠశాలలో ఉన్నటువంటి పరికరాలు అందించే విషయంలో అయితేనేమి దాదాపు 1000 ఖర్చు చేశాడు కృష్ణమోహన్. అదే పాటలోనే ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి రామాంజనులు కూడా ఆ పాఠశాలలో ఉన్న వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు ఎన్నో పరికరాలు, చదువుకునేందుకు అవకాశాలను కల్పించి ఆయన కూడా వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా ఉపాధ్యాయులు సైతం పేద విద్యార్థుల కోసం నడుము బిగిస్తున్నారు, కొన్ని పాఠశాలలలో మాత్రమే. అయితే ఆ పాఠశాలల్లో ఉత్తీర్ణ శాతం సాధించాలి అంటే అంతో ఎంతో బహుమానం ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, పిల్లలకు పోటీలు పడి చదువుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి అయినటువంటి భూమిరెడ్డి ఉమాదేవి కూడా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎవరైతే ఆ పాఠశాలలో ప్రథమంగా మార్కులు సంపాదిస్తారో వాళ్ళకి 10,000 రూపాయలను బహుమతిగా ప్రకటించడంతో పాటు పరీక్ష రాసేందుకు పరికరాలను అందజేయడం ఇది శుభసూచకమే అని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయ కోణంలో చూస్తే, ప్రస్తుత విద్యార్థుల పట్ల చూస్తే చాలా మంది దానగుణం ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థుల కోసం వారి తన వంతు సహాయం అందిస్తున్నప్పటికీ ఇంకా విద్యార్థుల పట్ల సేవాగుణాలు మనసులో కలిగితే పేద విద్యార్థులు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.